ఎక్కడి నుంచి ఏ నిధులు రాలేదు, ఏ ఫండ్స్ కూడా ఎక్కడికి రాలేదు, ఇదంతా ఫేక్, మన దగ్గర ఏ ఆధారాలు లేవు ఇవి వచ్చినట్టుగా అని చెప్పి మాట్లాడి మరీ రిజిగ్నేషన్ ఇచ్చిపోయిండు. మళ్ళీ ఇప్పుడు అదే గవర్నమెంట్లో అమిత్ షా ఆపరేషన్ స్టార్ట్ అయిందని చెప్పి ఇట్లాంటివి వినబడతా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు దీన్ని మనం? అదే చెప్తున్నాం, ఇన్ని రోజులు అన్ని ఎందుకు చేయలేదు. ఇంకొకటి ఏందో తెలుసా, బెదరగొట్టడం, అదరగొట్టడం, ఉద్యమాలు చేయొద్దనడం, ఇది మీ మీద కేసులు అయితే విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుంది. విద్యార్థుల భవిష్యత్తు ఎందుకు ఆగమవుతుంది? ఇలా స్కాలర్షిప్స్ ఎందుకు ఇవ్వట్లే? మీరు స్కాలర్షిప్లకు అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్ ఎంత, మీరు ఇచ్చినటువంటి ఎస్టిమేట్స్ ఎంత, రిలీజ్ చేసింది ఎంత, యూటిలైజ్ అయ్యింది ఎంత, పక్క శాఖలో పోతుంది ఎంత, మీకు అన్నీ ఉంటాయి కదా, మీకు కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా. సిగ్గు అనిపించట్లేదు ఈ మాటలు మాట్లాడేటోళ్ళకు? పిల్లల్ని ఎందుకు రోడ్ల మీదకి రానిస్తారు? విద్యా వ్యవస్థను ఎందుకు మీరు బాగు చేయట్లేరు? ఎందుకు ఇవ్వట్లేదు? మీరు స్కాలర్షిప్స్ ఎందుకు ఇవ్వట్లేదు? ఎస్, స్కాలర్షిప్ ఇచ్చినాం, నువ్వు దేశం సంపదను వాడుకున్నావు, నువ్వు ఇన్ని రోజులు దేశాన్ని పనిచేయి. ఇలా చైనాలో ఎట్లా జరుగుతుంది ఎడ్యుకేషన్? ఇంత అంటే చైనా నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్చుకో, సౌత్ కొరియా నుంచి నేర్చుకో. ఎన్ని దేశాలలో ఎంత పెడుతున్నాయి? వాడిని ఎందుకు నీ దేశానికి ఉపయోగించుకో, వాడిని చదువు చెప్పించినాక. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నిన్న రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఒక మాట మాట్లాడారు. పక్క రాష్ట్రంలో 10,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, మరి దాంట్లో ఎందుకు అడుగుతలేరు వాళ్ళు, మీరు పదే పదే ఈ ప్రస్తావన ఎందుకు తీస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ అనే అంశం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు, క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఏం చెప్తారు దానికి? అదే సిగ్గు అనిపించాలని చెప్తున్నా వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరికి. పక్క రాష్ట్రంతో ఉండేది ఏంది, నువ్వు ఇయ్య అంటుండే, నేను ఒక 5 కోట్లు దొంకున్నా, వాడు 10 కోట్లు దెంకున్నాడు, 10 కోట్లు ఉన్నాడక నన్ను అడుగుతున్నావు. ఇదేంది? ఇదే ఎవడైనా అంతా వీళ్ళు. అసలు ఇంకొక దరిద్రం ఏందో తెలుసా, వీళ్ళు ఎస్టీలకు శాఖలు పెట్టుకుంటారు, బీజేపీ వాళ్ళు పెట్టుకుంటారు, దళిత మోర్చాని, గిరిజన మోర్చాని, ఇక్కడ వీళ్ళు ఎస్సీసీఎల్ ఎస్టీసీఎల్ ప్రతి పార్టీలలో ఉంటాయి. వీళ్ళు గడిపిస్తారా? ఏం చేస్తారు చెప్పు? మరి వీళ్ళు ఎందుకు రిలీజ్ చేయరు? వాళ్ళు శాఖలు పెట్టుకునేది ఎందుకు? వాళ్ళకి వచ్చినటువంటి నిధులను యూటిలిటీ ప్రతిదీ ఎందుకు చేయరు? ఎందుకు అవినీతి జరుగుతుంది? ఇలా ప్రతి ఒక్కడు ప్రశ్నించడానికి ప్రతి ఒక్కడు వస్తాడు. చిన్న పోరగాడైంది, పెద్ద పోరగాడైంది, చిన్నోని నువ్వెందుకు వచ్చినావు, ఇప్పుడు మీ మీద అవుతాయి కేసులు అవుతాయి, మీరు చదువుకోవాలి, మీరు అడగాలి. మరి మీరు చదువుకోవాలన్నప్పుడు మరి ఏబీపీ ఎందుకు పనిచేస్తుంది? బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఒక అనుబంధ శాఖ, ఆర్ఎస్ఎస్కి అనుబంధ శాఖ బీజేపీ, ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా విద్యార్థి రాజకీయ శాఖ బీజేపీ, ఆర్ఎస్ఎస్కి విద్యార్థి అనుబంధ శాఖ ఏబీవీపీ. ఆర్ఎస్ఎస్ నుంచి దాదాపు ఒక 300-400 శాఖలు పనిచేస్తాయండి. అది పనిచేసుకోరు, మేము తప్పనట్లేము. ఆ శాఖల పనితీరు కూడా ఇదే కదా. ఆ రోజు వాళ్ళు పనిచేసేటప్పుడు ఎందుకు ఇది తప్పని మీరు అడగరు? ఇలా ప్రభుత్వాలను ఎవడైనా నిలదీయాల్సిందే. నిలదీసే క్రమంలో మీరు ప్రభుత్వాలపై నట్టెందుకు చేస్తారు? మీ మీద కేసులు అయితే భవిష్యత్తు ఏంది? సీసీ కెమెరాల్లో అమిత్ షా చూస్తున్నాడు, అమిత్ షా చూసి కాలేజీకి ఫోన్ చేస్తాడు, కాలేజీకి ఫోన్ చేసి నీకు కేసులు అవుతాయి, మరి భవిష్యత్తు ఏంది? వేరే దేశాలలో నీకు బయటికి రానియరు అంటే మీరు విద్యార్థులను భయపెడుతున్నారా? నువ్వు ఫారెన్ పోతావు, ఫారెన్లో నీకు మీద కేసులు ఉంటే వాళ్ళని ఇలాంటి రెవల్యూషన్స్ తీసుకొచ్చేటోళ్ళని, ఇలాంటి ఎడ్యుకేషన్ చేసేటోళ్ళను వేరే దేశాలలో ఎంటర్టైన్ చేయరు అంటే మీరు ఏం చేయొద్దు. నిమ్మలంగా గమ్మున ఊకోరి, ప్రభుత్వాలు ఇచ్చినవి తీసుకోరి, అడగొద్దు. మరి అవును అడిగితే మళ్ళీనేమో ఇతర మీ దేశ శాంతి భద్రతలు దెబ్బతిన మీరు చేయనప్పుడు మీ వ్యవస్థలన్నింటినీ డిఫిట్జులో పెట్టి మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడనైనా మరి డిఫిట్జులోకి వెళ్ళి ఎప్పుడు తీస్తారు? మీకు అవసరం ఉన్న ఎలక్షన్స్ అప్పుడు అన్ని పని చేయించుకుంటారా? మీ డబ్బులు పంచుకోవడానికి, మీకు చేసుకోవడానికి? ఈ రొంపి వ్యవహారాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా, బరాబర్గా చెప్తున్నా. ఏ విషయం మీదనైతే మనం ఒక యాజిటేషన్ తీసుకుంటామో ఫీజు రియంబర్స్మెంట్ గురించి తీసుకుంటున్నాం. మనకు గవర్నమెంట్ అలొకేషన్ ఎన్ని చెప్పింది, బడ్జెట్లో ఎంత ఇస్తుందని చెప్పింది, ఎస్టిమేట్స్ ఎంత ఇచ్చింది, ఎంత అలొకేట్ చేసింది, ఎంత ఖర్చు పెట్టింది, గత 10 సంవత్సరాలుగా ఏంది, విద్యా వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు దాని గురించే మాట్లాడదాం. కానీ ఆడికి వచ్చినాక మళ్ళా ఏదో పాకిస్తాన్కి వ్యతిరేకంగానో, పాకిస్తాన్ను మనం ప్రేమిస్తున్నట్టు, ఇండియాను ముర్దాబాద్ అనడో, బీజేపీని ముర్దాబాద్ అనడో, ఇంకోటి అది మనకు అనవసరం. అలాంటి చేయొద్దు అంటున్నాం. అలాంటి అవసరం లేదు. నువ్వు పొలిటికల్గా బీజేపీ పార్టీని మనం ఎదుర్కోవాలనుకున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు బీజేపీ ముర్దాబాద్ అని, కాంగ్రెస్ను పొందబెడదాం అనుకున్నా కాంగ్రెస్ ముర్దాబాద్ అని, ముక్త భారత్ కాంగ్రెస్ అని, ఇంకొక సిపిఎం అంటే ముక్త భారత్ సిపిఎం అను. కానీ ఒక దాని మీదకి వచ్చినప్పుడు విద్యార్థులను కూడా దాని మీద ఒక చిన్న స్లోగన్స్ తోటి ఒక మంచి పోరాటాన్ని ఎందుకు స్పాయిల్ చేయాలి వీళ్ళు? ఇది ఒక ఫ్యాషన్. ఈ సెంట్రల్ యూనివర్సిటీలకు ఇది ఒక ఫ్యాషన్.
వాడోడో ఉగ్రవాదులను మనం ఎందుకు అనాలి? ఉగ్రవాదం ఏమన్నా నీ మీద నా మీద నా ఇంటి మీదే బాంబు వేసిన పక్క ఎన్నో హైదరాబాద్లో బాంబు వేస్తాడు. అరే వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు నా గురించి మాకు భారతదేశంలో మా గురించి మాట్లాడతారు, మా ఉగ్రవాదులకు ఉరిశిక్ష చేసినప్పుడు కూడా ఖండిస్తారు, ఉరిశిక్ష వద్దు క్యాపిటల్ పనిష్మెంట్ అని చూసి స్పెసిఫిక్ టార్గెట్ చేసేస్తాడా? ఏడు కదా ఉగ్రవాది కలిగి ఉండనే ఉండదు. అలాంటి అంటే అసలు మనం మాట్లాడొద్దు, అసలు తీసుకురావద్దు, అది ఎక్కడున్నా ఖండించాల్సిందే. అంబేద్కర్ గారు ఈ రోజు ఇంత నిక్కచ్చిగా అతని మీద ఒక మచ్చ లేకుండా చనిపోయినాక కూడా ఈ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంబేద్కర్ గారు బ్యానర్ మీద ఏబీపీలు పెట్టుకొని పోరాటాలు చేస్తున్నారంటే వారు చెప్పింది ఒకటే, దేశానికి సమగ్రత గురించి ఎక్కడెట్లా నిలదీయాలనో అట్లా నిలదీసిండు, ఎవరు ఎండగట్టాలనో ఆడ ఎండగట్టిండు, ఎవరిలో మంచి ఉన్నదో ఆ విధంగా మాట్లాడిండు. కొన్ని ఆర్టికల్స్ చూస్తుంటే అంబేద్కర్ గారు హిందూ మతాన్ని విమర్శించేటప్పుడు కూడా కొన్ని ఆర్టికల్స్లలో అసలు ఒక పక్క హిందూ రాసినట్టు కూడా రాసిండు, కొన్ని మంచిని అందులో ఉన్న మంచిని దాన్ని పొగిడిండు, చెడు ఉన్న కాడ చీల్చి చొండాడిండు. మనం కూడా అదే పెట్టుకోవాలి, వాళ్ళకి అది ఉండదు. ఉగ్రవాదుల గురించి మనకెందుకండి? ఉగ్రవాది అనేటోడు ఉగ్రవాదే ఎప్పుడైనా, దాన్ని మనం అసలు ఎంటర్టైన్ చేయొద్దు, వాళ్ళ గురించి చేయొద్దు. ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడికి వచ్చినాక జమ్మూ కాశ్మీర్ కూడా ఇచ్చేందుకు 370 ఆర్టికల్ గురించి అప్పుడెందుకు? నీకు ఎడ్యుకేషన్ వ్యవస్థ మీద ఉంది, తప్పు ఉంది, ఆ తప్పు నిలదీద్దాం. తర్వాత ఫీజుల గురించి మాట్లాడదాం. ఇంకా అవసరమైతే దేశంలో ఉన్నటువంటి అవినీతి పైన పోరాటం చేద్దాం. ఎన్నికలలో డబ్బులు పంచొద్దు, నిజాయితీలో ఎన్నుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటి ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, ఫ్రీ క్వాలిటీ హెల్త్ కావాలి. ఈ మూడింటి పైన మనం కరెక్ట్ కనుక కొట్లాడి దేశానికి మనం మంచి చేయదలుచుంటే ఈ మూడింటిని తీసుకపోతే భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యంత సంపన్నమైన దేశం అవుతుంది. ఇవాళ ఒక్కొక్కటి దోసుకొని పోయి కోట్లు దోసుకొని పోయి ఎక్కడ పెడుతున్నాడు? ఇండియాలో పెడుతున్నా. ఆనాడు ముస్లింలు దోసుకుపోయి వేరే దేశాలలో పెట్టిర్రు అన్నారు కదా, మరి వీళ్ళందరూ తీసుకుపోయి ఎక్కడ పెడుతున్నారు? వేరే దేశాలలో పెట్టట్లేరు సంపదను మొత్తం, అక్కడ పెట్టట్లే, అక్కడ వ్యాపారాలు చేయట్లే. కొంతమంది చేతులు ఎందుకు పెట్టుకుంటున్నారు? భారతదేశ బిడ్డలు చనిపోతుంటే భారతమాత బిడ్డలు ఒకడేమో చచ్చిపోవాలా, ఒకడేమో సంపదతో కులకాలనా, ఒక్కొక్కడేమో కోట్లల్లో లగ్జరీగా ఉండాలనా? ఇది ఎక్కడనే. అందుకే ఒకటే దేశ సంపదను పంచాల్సిందే, క్వాలిటీ ఎడ్యుకేషన్, కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాల్సిందే. బీజేపీ మీరు ఇప్పటికైనా మీరు దిగిపోయే లోపల భారతదేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించండి. కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ రావాలి, ఇంటర్ టు పీజీ అందరు ఒకే రకమైనటువంటి స్కూల్ ఎడ్యుకేషన్, ఒకే క్లాస్ రూమ్లో ఒకే ఉపాధ్యాయుడు అందరికి చెప్పాలి. అప్పుడు చెప్పినప్పుడు చదువుకోకుండా వాడు దద్దమ్మ, వాడు చదువు రాలేదనుకో వానికి ఇంకోటి క్రాఫ్ట్ చేయించండి, ఇంకోటి వేరే పనులు చేయించండి. వాడిని యాన్నో ఒక్కడ మనిషి అన్నప్పుడు ఏదో ఒక కళ, ఏదో ఒక రంగంలో వాడికి ఉంటుంది. అసలు ఏది రాకుండా సోమరిపోతే తింట పంత అనేటటువంటి మనిషి ఎవడూ ఉండడు. 100% ఇది నిజం.